అక్క చెప్పండి అక్క, ఇప్పుడు ఇంతమంది జనాలు గ్యాదర్ అయినట్టు ఏంది నోటీసులు ఏమైనా ఇచ్చారా మీకు? మాకు ఎట్లాంటి నోటీసులు రాలేదు, ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఏమీ లేదు. 2 months బ్యాక్ 3 months బ్యాక్ అయితే 2.5 months అవుతుంది. వాళ్ళు సర్వే చేయడానికి వచ్చారు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి. నేను ఒక ఆర్పీని ఇక్కడ ఈ ఏరియాకి. సో ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మేడం వాళ్ళందరూ వచ్చారు, సర్వే చేసుకున్నారు, ఇంటింటికి తిరిగారు, వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకున్నారు. నోటరీవా, రిజిస్ట్రేషన్, ఇల్లు ఎంత ఎన్ని గజాలలో కట్టుకున్నారు, అన్ని వివరాలన్నీ సేకరించుకున్నారు, చూసుకున్నారు. ఎందుకు చేస్తున్నారని అడిగాము. అంటే మా డ్యూటీ మేము చేస్తున్నామండి, ఇప్పుడు సర్వే చేయమని చెప్పారు, దాని రూల్ ప్రకారం మేము చేసుకుంటూ వెళ్తున్నామండి అని చెప్పారు. దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మాకు తెలియదు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అంతే, వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి వాళ్ళు ఇప్పటివరకు రాలేదు. కానీ బయట వేరే ఏరియాలలో జరుగుతున్న దాని ప్రకారం చూస్తే ఇక్కడ కూడా అదే జరుగుతుంది అని మాకు భయంతో స్టార్ట్ అయ్యింది. సో దానికి ఏదైనా ఒక సొల్యూషన్ చూసుకోవాలి. కానీ ఫస్ట్ చెప్పినట్టు ఇప్పుడైతే లేదండి. ఫస్ట్ వాళ్ళు ఏమన్నారంటే మార్కెట్ మీ గవర్నమెంట్ వాల్యూ దిగినకి 2 3 అట్లా కట్టి ఇస్తామని చెప్పారు, వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఏమంటున్నారు, లేదు ఓన్లీ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని. అంటే మేము డబుల్ బెడ్రూమ్ కోసం మేము ఇల్లు కట్టుకోలేదు కదా, ఇక్కడ మేము రూపాయి కష్టపడి మరీ కొనుక్కున్నాం, పుస్తకాలు అమ్ముకొని మరీ కొనుక్కున్నాం అండి. గత 20 ఏళ్ల నుంచి ఇక్కడే ఉంటున్నాము. ఏ ప్రభుత్వం కూడా ఇట్లా చేయలేదండి, ఫస్ట్ టైం ఇది. ఈ ప్రభుత్వం వచ్చిందంటే అసలు ఎవ్వరికి కూడా సుఖం లేదు జనాలలో. ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం. లోకల్ గా రామంతపూర్ మొత్తం తిరుగుతాను నేను. మార్నింగ్ 6 నుంచి నేను సర్వీస్ లోనే ఉంటాను. మార్నింగ్ 6 నుంచి నేను ఈవినింగ్ 5 వరకు సర్వీస్ లోనే ఉంటాను. ప్రతి ఏరియా గురించి నాకు తెలుసు. గత 20 ఏళ్ల నుంచి నేను చూస్తున్నాను. ఇక్కడ ఎట్లాంటి ఏ ప్రభుత్వం వచ్చినా గానీ ఇట్లా ఎప్పుడు చేయలేదు, ఇబ్బంది పెట్టలేదు. 1 రూపీ కనెక్షన్ నుంచి స్టార్ట్ అయింది నా సర్వీస్ ఇక్కడ. 2017 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం వచ్చి కూడా ఇది చేయలేదు. వచ్చిన బస్సును కూడా మలిపేసారు. ఇప్పుడు బస్సు కూడా రావట్లేదు ఏరియా. ఇక్కడ వరకు బస్సు వచ్చేది, ఇంటి నంబర్లు వచ్చినాయి, వాటర్ ట్యాంక్ వాటర్ కనెక్షన్లు వచ్చినాయి, కరెంట్ బిల్లులు వచ్చినాయి. మరి ఇవన్నీ ఎందుకు ఇచ్చిరు? ఇవ్వకుండా ఉండాల్సింది కదా. మేము కూడా తీసుకోకపోయే వాళ్ళం కదా, తీసుకోకుండా ఉండే వాళ్ళం కదా. ఇప్పుడు వాళ్ళు ఎవరో కబ్జాలు చేసుకొని మట్టి పోసి కప్పేసి ప్లాట్లు వేసి అమ్ముకున్నారు, వాళ్ళు బానే ఉన్నారు. ఇప్పుడు మేము కదా నష్టపోయింది. లోన్ కూడా తీరలేదండి, మేము పెట్టుకున్న లోన్ కూడా తీరలేదు. లోన్ పెట్టి ఇల్లు స్టార్ట్ చేసుకున్నా, ఇప్పుడు ఆ ఇల్లు మార్కేసారు. ఇప్పుడు ఏంటి నా పరిస్థితి? మాకైతే వాళ్ళు ఇచ్చే సొల్యూషన్ మాకు నచ్చలేదండి. మాకు ఈ ప్రభుత్వమే నచ్చలేదు అసలు. మాకు మీ ప్రజాపాలన మాకు నచ్చలేదు. మాకు వేరే ప్రభుత్వమే కావాలి. ఈ ప్రభుత్వం అసలు వద్దు, బాగలేదు. ఒక పక్క అటు 6 గ్యారెంటీలు పథకాలు అవన్నీ ఇవ్వాల్సిన పని పక్కన పెట్టేసి మాకు ఒక్క గ్యారెంటీ కూడా రాలేదు. ఇక్కడ చాలా మంది ఉన్నారు అట్లా. నేను ఇల్లు తిరిగి సర్వే చేసిన, ఒక్కరికి కూడా ఒక్క స్కీమ్ కూడా రాలేదు. నేను ప్రతి ఒక్క ఇంటికి తిరిగినా ఒక్క స్కీమ్ కూడా పూర్తిగా ఎవరికి కూడా ఎలిజిబుల్ రాలేదు. ఇక్కడ పక్కదో పట్టడం కోసం ఇదంతా భయపడిస్తున్నాడు అంతే. ఓన్లీ బస్సు స్కీమ్ మాత్రం వస్తుంది. అది కూడా మొత్తం జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు జనాలు. ఆడవాళ్ళకి వాల్యూ లేకుండా చేసిండండి. ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఒకవేళ చెప్పాలనుకున్నా కూడా మా ఛానల్ తరపున ఒక ప్రభుత్వం చెప్పాలనుకుంటే మీ అందరి బాధ తరపున ఏం చెప్పాలి? మాకైతే వాళ్ళు ఇచ్చే సొల్యూషన్ మాకు నచ్చలేదు, వద్దు. మాకు డబల్ బెడ్రూమ్ వద్దు, మా ఇల్లు మాకు కావాలి అంతే. మా ఇల్లు మాకు ఉంచండి, అప్పుడు మీరు మాట్లాడండి అంతే, లేకపోతే వద్దు. మా ఇల్లు తీయండి అంతే. మా ప్రాణాలు పోయినాకనే మా ఇల్లులు. ఎందుకంటే మేము ఎక్కడెక్కడి నుంచో రూపాయి అంటూ ఎంతో కష్టపడ్డాం. ఇక్కడ కన్నీళ్లు పెట్టుకొని ఎక్కడెక్కడ అప్పులు తెచ్చుకొని ఇంకా అప్పులు తీరలేదు. ఆ అప్పుల కోసం ఇంకా పోరాడుతున్నాము. అట్లాంటి ఇల్లు తీసేస్తానని అంటే అసలు ఆయనను మేము ఏ విధంగా కూడా అసలు ఆయన దగ్గర కోసం మేము పనిషి అట్లెట్లు ఉండదు. రావద్దు కూడా గవర్నమెంట్ ఇక్కడికి. ఎంతో గోసలు పడుతున్నాం మేము. ఇలాంటి వాడు ఉంటే ఎందుకు, లేకుంటే ఎందుకు నాయన? ఇంతమందిని ఏడిపించుకుంటే వాడు ఉంటే ఏంది, లేక నీ పాలన అవసరమా? మేము ఒక్కొక్క రూపాయి కోసానికి కూలి నాలు చేసుకొని అక్కడిక్కడ సంపాదించుకొని మేము ఒక్కొక్క రూపాయి ఇడ్లీలు దోశలు వేసుకొని నా బిడ్డ చచ్చిపోయి ఎన్నో కష్టాలు పడుకుని చేస్తాం. వానికి రోగం వాడిని నాశనం అయిపోతాడు, కుప్పగూలిపోతాడు. ఇంతమంది ఆడలో ఉసురు పోతాడు, ఏం బాగుపడాడు. వాడు పాలన ఇంతమంది పాలన ఎవరొక్కరు సతాయించినోడు కాదు. ఆయన ముండగాలి పెళ్ళాలి ముండగాలి వాడు నాశనం అయిపోతాడు, అని బిడ్డ సర్వనాశనం అయిపోతుంది. ఇంతమంది ఉసుదాలకి మేము ఒక్కొక్క రూపాయి ఊర్లలో అప్పులు తెచ్చుకొని ఇల్లు కట్టుకున్నాం, జాగాలు తీసుకున్నాం. ఇప్పుడు మమ్మల్ని బాగా ఎక్కడ పోవాలి? మేము ఏడ తీసుకొని ఈ పిల్లల్ని వేసుకొని ఎక్కడ పోవాలి? అనాథలాగా తిరగాల్సి వస్తుంది. గ్యారంటీలకు ఎంత డబ్బు వస్తుందో అంత డబ్బు పెట్టుకొని ఆయన ముంగట పెట్టుకొని ఆయన రాజకీయం నుంచి పక్కకు జరగమనుండి. ఆయనకు చేత కాకపోతే వద్దు. మాకు కేసీఆర్ ఉండగా మేము మంచిగా ఉన్నాము, మాకు ఎలాంటి కష్టాలు లేదు. పింఛన్లు వచ్చినాయి, పేదలకు ఇంత అంత సాయం చేసిండు. వీడు వచ్చిన కంచి ఉన్నాయి పోయినాయి. కరెంటు బిల్లు ఎవరికొకరికి వస్తుంది కరెంట్ బిల్లు, లేని వాళ్ళకి రాలేవు, ఉన్న వాళ్ళకే వస్తున్నాయి. ఆడ ఒక బస్సు బిల్లు పెట్టి బస్సు అని ఇంతమంది సర్వనాశనం అయిపోతాడు. ఇంతమంది
సర్వనాశనం అవుతాడు వాడు, ఏం బాగుపడాడు. ఇంత పబ్లిక్ ముసురు వాసుకున్నాడు